పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకొని 10 కాలాల పాటు కలిసిందామని కలలుగని బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఒక బిజినెస్ మ్యాన్ జీవితంలో జరిగిన సంఘటన అసలు పెళ్లి చేసుకుందామంటేనే భయమేసే పరిస్థితి. తన కొడుకును చూసి గుండెలు బాదుకుంటున్న తల్లిదండ్రులను చూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఎపిసోడ్లో భవానీ శంకర్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. ఆ రోజు ఏప్రిల్ 28, 2023 రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలోని సావర్ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. జశ్వంత్పురా గ్రామంలో బనాస్ నదిలో గుర్తు తెలియని వ్యక్తి తల కాలిపోయి ఉంది. తల మాత్రమే ఉంది. అలాగే గ్రామంలోని బజరంగ్ అనే వ్యక్తికి చెందిన పొలంలో తల లేని బాడీ ఉంది. ఈ రెండింటికి కాస్త దూరంలో కల్వర్ట్ దగ్గర రక్తపు మరకలు పడి ఉన్న బట్టలు కూడా ఉన్నాయి అని ఒక వ్యక్తి భయంగా వణుకుతున్న గొంతుతో ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు. ఇక అప్పటి సావర్ SHO సురేంద్ర సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఎండిపోయిన నది వద్ద ఉన్న స్తంభం నెంబర్ 11 దగ్గర కాలిపోయిన తల కనిపించింది. అలాగే రక్తంతో తడిసిన ఒక సంచితో పాటు మరొక ప్లాస్టిక్ సంచి కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి బట్టలు కూడా పోలీసులు తీసుకున్నారు. వీటన్నిటిని కూడా ఎవిడెన్స్ కింద పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత బావిలో ఉన్న డెడ్ బాడీని బయటకు తీయగా అది పూర్తిగా నగ్నంగా అనేక చోట్ల కాలిపోయి మరీ ఉంది. తల తెగిపోయి పేగులు బయటకు వచ్చి శరీరం అంతా పురుగులు పట్టి దుర్వాసన వస్తుంది. బయటకు తీయగానే ఆ దుర్వాసనకు అక్కడున్న స్థానిక ప్రజలంతా పారిపోయారు. ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత పోలీసులు ఒకటే అంచనాకు వచ్చారు. ఎక్కడో అతన్ని దారుణంగా చంపేసి తలనొక చోట మొండాన్ని మరో చోట పడేసి ఉంటారని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఆ బాడీ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఎవరు అనేది వాళ్లకు ఒక అంచనాకు రాలేకపోయారు. సరిగ్గా 4 రోజుల తర్వాత డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం రాగానే ఒక ఇంట్రెస్టింగ్ లీడ్ దొరికింది పోలీసులకు. చనిపోయిన వ్యక్తి ఎడమ కన్ను కింద ఆపరేషన్ చేసిన స్టీల్ వైర్ ఉందని తెలిసింది. దీన్ని బట్టి చనిపోయిన వ్యక్తికి గతంలో కంటికి సంబంధించిన ఏదో ఒక ఆపరేషన్ జరిగి ఉండాలి. అదే ఇప్పుడు మనకి పెద్ద క్లూ అనుకున్నారు పోలీసులు. ఆ నెంబర్ ఆధారంగా, ఆ వైర్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఇక చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఆ నెంబర్తో సహా స్టీల్ వైర్ను ఒక పేపర్లో ఆర్టికల్ వేయించారు. అలాగే అప్పటి వరకు ఉన్న మిస్సింగ్ కేసులపై ఒక కన్నేశారు. ఆ విచారణలో డాక్టర్ సాహాని కలిశారు పోలీసులు. ఎందుకంటే ఆపరేషన్ చేసింది డాక్టర్ సాహా. దేశంలోనే ఇలాంటి రకమైన స్టీల్ వైర్ను అమర్చి ఆపరేషన్ చేసే ఏకైక వ్యక్తి తానేనని సాహా పోలీసులకు చెప్పాడు. ఇప్పటి వరకు అలాంటి ఆపరేషన్లు రాజస్థాన్లో 3 మాత్రమే చేశానని చెప్పాడు. ఇక డాక్టర్ సాహా చెప్పిన ఆ మాటలు వినగానే పోలీసులకు కాస్త సంతోషం వేసింది. ఎందుకంటే ఆ 3లోనే ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తి ఉంటాడని ఆ 3 డీటెయిల్స్ తీసుకున్నారు పోలీసులు. నిజంగానే అందులో 2 బతికున్నారు. మరో వ్యక్తి మాత్రం బ్రతికిలేడు. అతని పేరే భవానీ శంకర్. కానీ అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు ఈ భవానీ శంకర్ ఎవరు అనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. భవానీ శంకర్ కిషన్గఢ్ నగరంలో ఒక పెద్ద పాలరాయి వ్యాపారి. కిషన్గఢ్లోనే ఉండే భవానీ శంకర్ తన తల్లిదండ్రులకు దూరంగా భార్యా పిల్లలతో వేరే కాపురం పెట్టి ఉంటున్నాడు. కానీ ప్రతి వారం తప్పకుండా తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళేవాడు. అతను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో భార్య నిధి అతనితో గొడవ పడేది. ఎందుకు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావంటూ గొడవ పెట్టేది. అయినా సరే భవానీ శంకర్ మాత్రం తన తల్లిదండ్రులను చూడడానికి ఖచ్చితంగా వెళ్తూ ఉండేవాడు. అయితే 2 వారాల నుంచి తన తల్లిదండ్రులను చూడడానికి భవానీ శంకర్ ఇంటికి వెళ్ళలేదు. తండ్రి కూడా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అప్పటికే 2 వారాలు గడిచిపోయింది. ఫోన్ చేస్తేనేమో కలవడం లేదు. అలాగే భార్య నిధికి కాల్ చేసే ధైర్యం లేదు. కానీ ఈ భవానీ శంకర్ గోడౌన్లో తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. వారికి ఫోన్ చేసి అడిగాడు భవానీ శంకర్ తండ్రి దుర్గా ప్రసాద్. అయితే అక్కడున్న వారు ఇంకా షాక్ ఇచ్చారు. భవానీ శంకర్ గత 10 రోజుల నుంచి గోడౌన్కు రావట్లేదట. కేవలం అతని భార్య మాత్రమే వస్తుంది. ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు అక్కడ పనిచేసే వర్కర్లు. ఒకరోజు దుర్గా ప్రసాద్ పేపర్ చదువుతుండగా సావార్ పోలీసులు ప్రకటించిన ప్రకటన చూస్తాడు. ఆ ప్రకటనలో ముఖ్య ఉద్దేశం
ఎడమ కన్ను కింద ఉక్కు తీగతో కాలిన తల, మణికట్టుకు కాటన్ దారం ఉందని, ఈ గుర్తులు ఎవరికైనా తెలిస్తే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ఆ ప్రకటనలో ఉంది. అది చూసి దుర్గా ప్రసాద్ కాళ్ళు చేతులు ఒక్కసారిగా వణకడం మొదలుపెట్టాయి. ఎందుకంటే తన కొడుకుకు కూడా ఎడమ కన్ను కింద ఉక్కు తీగ ఉంది. అనుకోకుండా ఒకసారి యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ భవానీ శంకర్కు ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి దీన్ని పెట్టడం జరిగింది. అయితే పోలీసులకు దొరికిన కాలిపోయిన తల తన కొడుకుది కాకూడదని మనసులోనే అందరు దేవుళ్లకు దండం పెట్టుకున్నాడు దుర్గా ప్రసాద్. వెంటనే తన మరో కొడుకు అలాగే అల్లుడికి ఫోన్ చేసి మరీ ఈ విషయం చెప్పాడు. మీరేం కంగారు పడకండి, కావాలంటే మనమే పోలీసులను కనుక్కుందామన్నారు. కానీ కొడుకు మీద ప్రేమతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుర్గా ప్రసాద్ కొడుకుతో అల్లుడితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అలాగే వెళ్తూ వెళ్తూ నిధి శర్మ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. నిధి శర్మ మీతో నేను కలిసి రాను, సపరేట్గా వస్తానని చెప్పింది. నిజంగానే వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ నిధి శర్మ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక దుర్గా ప్రసాద్ తన కుమారుడు భవానీ శంకర్ గత 8 రోజుల నుంచి కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు. అయితే ఏదైతే అక్కడ రివర్ దగ్గర డెడ్ బాడీ దొరికిందో అది ఇప్పటికే కుళ్ళిపోయి ఉండడంతో మృతదేహాన్ని దహనం చేసేశారు. కానీ వారి వద్ద ఉన్న బట్టలు వస్తువులను చూపించారు పోలీసులు. రక్తంతో తడిసిన బట్టల సంచిని అలాగే వస్తువులను చూపించగానే నిధి శర్మ గుర్తుపట్టింది. ఈ వస్తువులన్నీ తన భర్తే అని రోధించడం మొదలుపెట్టింది. దుర్గా ప్రసాద్ కూడా తన కొడుకు చనిపోయాడని వార్త తెలియగానే తట్టుకోలేకపోయాడు. అయితే ఇక్కడే SHO సురేంద్ర సింగ్కి నిధి ప్రవర్తనపై కాస్త వింతగా అనిపించింది. కానీ ఆమెను అనుమానించడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. దుర్గా ప్రసాద్ వాళ్ళ కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న డెడ్ బాడీ చూసిన తర్వాత చనిపోయింది భవానీ శంకరే అని నిర్ధారణకు వచ్చారు. కానీ అతన్ని చంపేంత అవసరం ఎవరికి వచ్చింది, అసలు చంపింది ఎవరు అనే అనుమానం పోలీసులకు వచ్చింది. అదే విషయం దుర్గా ప్రసాద్ను అడగగా మాకు కూడా ఎవరి మీద అనుమానం లేదని, కానీ మా కోడలికి కొడుక్కి తరచుగా గొడవలు జరుగుతుండేది, నా కొడుకు మీద నిధికి ఎప్పుడు అనుమానంగా ఉండేది, చివరికి ఆ అనుమానమే తల్లిదండ్రులను కూడా దూరం చేసిందని తన దుఃఖంతో పోలీసులకు తన గోడును వెళ్ళబోసుకున్నాడు. కానీ ఇంత చిన్న విషయానికే తన భర్తను చంపుకునేంత అవసరం ఉందా అంటే తెలియదని చెప్పాడు దుర్గా ప్రసాద్. అప్పుడు దుర్గా ప్రసాద్ ఇచ్చిన చిన్న చిన్న సాక్ష్యాధారాలు, చిన్న చిన్న విషయాలను పట్టుకొని పోలీసులు నిధిని విచారణకు పిలిచారు. నిధి శర్మ డ్రైవర్ మరియు భవానీ శంకర్ యొక్క ఫ్రెండ్ అయిన అశోక్ వైష్ణవ్తో కలిపి తన భర్తను సొంతింట్లోనే హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. మొదటగా భవానీ శంకర్కు జ్యూస్లో నిద్రమాత్రలు కల్పించింది. ఆ తర్వాత భవానీ శంకర్ మత్తులోకి జారుకోగానే భర్తను తల మీద గట్టిగా గుడ్డలితో కొట్టి చంపేసింది. ఆ తర్వాత గుడ్డలితో భవానీ శంకర్ తలను మొండాన్ని వేరు చేసింది. వెంటనే ఆ బాడీని కాల్చేద్దాం అనుకున్నారు ముగ్గురు. అలాగే చేశారు. కానీ బాడీ పూర్తిగా కాలిపోలేదు. ఈలోపే విపరీతమైన స్మెల్ వచ్చేసింది. అందుకని మధ్యలోనే ఆ డెడ్ బాడీని కాల్చడం ఆపేశారు. ఇక భవానీ శంకర్ తలను టెర్రస్ పైకు తీసుకెళ్లి గ్యాస్ బర్నర్ పై ఉంచి దహనం చేశారు. బాడీపై ఉన్న బట్టలు కూడా పూర్తిగా తీసేశారు. ఒక కవర్లో ఉంచేశారు. తల లేదు, బట్టలు కూడా లేవు కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని గుర్తించరు, ఇక ఎవిడెన్స్ కూడా ఉండదనుకున్నారు. అయితే సగం కాలిన భవానీ శంకర్ తల, మొండెం, దుస్తులను కారులో ఉంచి ఇద్దరు కూడా సావర్ అడవుల్లోకి బయలుదేరారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని అక్కడే పొదల్లో విసిరేశారు. అయితే అప్పుడే పోలీసులు పెట్రోలింగ్ కోసం ఎదురుగా వచ్చినప్పుడు భయపడిపోయారు. దీంతో వాళ్ళ ప్లాన్ ని చేంజ్ చేసేశారు. ఆ డెడ్ బాడీని బావిలో వేసేసి బట్టలు మరియు తెంపిన తలను మరో చోట విసిరేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అసలు ఇంత దారుణంగా భర్తను చంపాల్సిన అవసరం ఏందని పోలీసులు నిధిని నిలదీశారు. దీనికి నిధి చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ తిన్నారు. ఆస్తిని ఎక్కడ తన తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడో అన్న భయంతో తన భర్తను చంపేశానని చెప్పింది నిధి. జీవితాంతం తన భర్తతో సంతోషంగా గడపాల్సిన నిధి అర్థం లేని ఆలోచనలతో భర్తను దూరం చేసుకొని జైలు పాలయ్యింది. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకొని భర్తను దూరం చేసుకొని సంతోషంగా బతకలేమనే జీవిత సత్యాన్ని మరిచిపోయింది. ఇలాంటి ఆడవాళ్ళు చెప్పుడు మాటలు వినో తెలిసి తెలియని ఆలోచనలతో తన కుటుంబాన్ని, తన భర్తను, తన పిల్లల్ని పూర్తిగా దూరం చేసుకొని జైలు పాలై జైలు కూడు తింటూ
ఆ చీకటి గదుల్లో మగ్గిపోతున్న వారు ఎందరో. కావున ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ వలనైనా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని సదుద్దేశంతో ఆర్ తెలుగు నిర్వహిస్తున్న ఈ క్రైమ్ స్టోరీస్ ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తూ ఉండండి. వచ్చే వారం మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్.